లక్ష్మి, లక్ష్మి, ఏంటి సత్యబాబు? ఈ రోజన్నా అమ్మగారి దగ్గర తిట్లు తినకుండా జాగ్రత్తగా పనిచేయాలి, అర్థమైందా? మనం ఎంత జాగ్రత్త పడినా అమ్మగారు తిట్టకుండా మానరు. ఎందుకంటే ఆమెకి మనం మనుషుల్లో కనపడం, పురుగుల్లో కనపడతాం. అవును అవును, ఆవిడికి డబ్బుందన్న అహంకారం చాలా ఎక్కువ. ఎంత డబ్బున్న ఏ లాభం? ఆకలేస్తే అన్నమే కదా తినేది, డబ్బు తినరు కదా. సర్లే, ఇవన్నీ మాట్లాడుకోవడానికి బానే ఉంటాయి. అమ్మగారు లేచే టైం అవుతోంది, పెళ్లి కాఫీ ఇవ్వు. అమ్మో, నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు. సరే ఇవ్వు. అమ్మగారు, 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 కాఫీ అమ్మగారు. ఓయ్, కాఫీ తీసుకురావడం కూడా చేత కదా నీకు? ఛీ! నిన్న కాఫీలో చక్కెర తక్కువైందని నా చేత దెబ్బతిన్నావు, గుర్తుందా? గుర్తుందమ్మా. వాళ్లేరి? కిందున్నారమ్మా. వెళ్ళి పిలుచుకురా. కాఫీ కలిపిందెవరు? నేనేనమ్మా. చక్కెర ఎంత వేయాలో తెలీదా? నిన్న కాస్త తక్కువైందని ఈరోజు కాస్త ఎక్కువేశానమ్మా. వీళ్ళు కలిపరో లేదని పాలలో నేనే కొద్దిగా చక్కెర వేశానమ్మా. నేను కూడా కొంచెం చక్కెర వేసానమ్మా. అది ఎవరేం పని చేస్తున్నారో తెలీదు. కాస్తైనా సిగ్గుందా మీకు? ఏం పని చేయడానికి వచ్చారు? మీలాంటి వాళ్ళకి జీతాలు ఇచ్చి పెంచుతున్నాను కదా, నాది బుద్ధి తక్కువ. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. పోండి బయటికి. ఏంటి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? మీరు కూర్చోడానికా ఈ సోఫా? టిఫిన్ రెడీ అయిందా? ఉడుకుతుందమ్మా. ఉడుకుతుందా? మీరిక్కడ కూర్చుంటే లోపల ఉడుకుతుందా? సిగ్గుందా మీకు అసలు? క్షమించండి అమ్మా. క్షమించాలా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం మీలాంటి డబ్బులేని మనుషులకు తెలిసినంతగా మరెవరికి తెలియదులే. మీ ఇళ్లలో డబ్బు మాత్రమే తక్కువ కాదు, మీ బుర్రలో బుద్ధి కూడా తక్కువే. అందుకే 10 సార్లు చెప్పించుకుంటారు. అన్నిసార్లు చెప్పినా కరెక్ట్గా పనిచేస్తారు అంటే అది ఉండదు. అందుకే మీలాంటి మనుషులంటే నాకు అసహ్యం. మీలాంటి పని వాళ్ల బతుకులు మాలాంటి వాళ్ళ చెప్పు కింద ఉంటాయని గుర్తుంచుకోండి. మీరంతా మాలాంటి వాళ్ళ మీద బతికే పరాణ జీవులు. అసలు మీలాంటి పేదవాళ్ళకి పనిచేయడమే చేత కాదు, బతకడం అస్సలు చేత కాదు. వెళ్ళండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. కావ్యేది? కాలేజీకి వెళ్ళిందమ్మా. బాయ్ కావ్య. బాయ్. హాయ్ శంకర్. హాయ్ కావ్య. చాలాసేపు అయిందా వచ్చి? లేదు, జస్ట్ 5 minutes అయింది. నువ్వేంటి ఇంత తొందరగా వచ్చేసావు? అప్పుడే కాలేజ్ అయిపోయిందా? లేదు, ఇంకా 2 క్లాసులున్నాయి. నువ్వు వచ్చావని తెలిసి వచ్చేసాను. నీకు లేట్ అవుతుంది కదా, నిన్ను వెయిట్ చేయించడం ఇష్టం లేక వచ్చేసాను. ఓకే, థ్యాంక్స్. శంకర్, ఈ షర్ట్ నీకు చాలా బాగుంది. ఇది నువ్విచ్చిన గిఫ్ట్ కదా, అందుకే బాగుంది. నా సెలక్షన్ బాగుంటుందని నాకెప్పుడో తెలుసు. ఈ షర్ట్లో నువ్వు నిజంగా సూపర్గా ఉన్నావు తెలుసా? ఒట్టి మాటలేనా? వెళ్దామా? పద.
వెళ్దామా? మ్మ్. మ్మ్. మనం ఇద్దరం లవ్ లో ఉన్నామని అమ్మకి తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది. ఆగో. ఎరా డ్రైవర్ శంకర్, ఇట్రా. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ డ్యూటీ చేసుకునేవాడివి, నీకెందుకురా ఇంత కాస్ట్లీ షర్ట్? మేడం అది నార్మై, యూనిఫామ్ ఏది? కార్లో ఉంది మేడం. తీసుకురా. మరి ఒళ్ళు కొవ్వెక్కిందా? ఆ అమ్మాయిని కాలేజీ నుండి తీసుకురావడానికి వెళ్తే చాలు స్టైల్ గా మారిపోతావు. మార్చుకో డ్రెస్. మేడం అది మార్చరా. అందరూ ఉన్నారు కదా మేడం. మార్చు. ఈ బుద్ధి ముందేమైంది? నువ్వెప్పుడు నాకు ఇదే డ్రెస్ లో కనిపించాలి. ఎందుకంటే పెంపుడు కుక్కకి మెళ్ళో గొలుసు ఎలా ఉంటుందో డ్రైవర్ కి యూనిఫామ్ అలాగే ఉండాలి. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచేయి. సారీ మేడం. పా. ఏ కావ్య, నువ్వేంటే వాణ్ణి చూస్తూ నిలబడ్డావు? లోపలి పో. మీరేంటి చోద్యం చూస్తున్నారు? పనుల్లేవా? ఉన్నాయమ్మా. వెళ్ళండి. ఆ, శంకర్, మేడం వెళ్దామా? సరే మేడం. ఆగండి. నువ్వెక్కడికమ్మా? నేను కూడా వస్తున్నాను, పద. ఎక్కడికి? చెప్తాను, పద. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? యుఎస్ లో ఉన్న మాలతి అంటే నీకు తెలుసు కదా? తెలుసు. అయితే ఏంటి ఇప్పుడు? వాళ్ళ అబ్బాయి రాహుల్ నీ ఫోటో చూసి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అంటున్నాడట. రాహుల్కి నీకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాం. నగలు కొనడానికి షాపింగ్కి వెళ్తున్నాం. ఏంటమ్మా సడన్ గా ఈ పెళ్లి ప్రపోజల్ ఏంటి? నా స్టడీస్ మధ్యలో బ్రేక్ అయిపోవడం నాకు ఇష్టం లేదమ్మా. అది కంప్లీట్ అయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను. మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు కావ్య. రాహుల్ వాళ్ళ ఫ్యామిలీ అన్ని విధాలా మనకంటే ఒక మెట్టు పైనే ఉన్నారు. పైగా అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వు ఈ సంబంధం చేసుకుంటున్నావు. దట్స్ ఫైనల్. అమ్మా, బాయ్ అమ్మా. బాయ్. బాయ్. నువ్వెప్పుడు ఇంతే శంకర్, అసలు సీరియస్నెస్ ఉండదు. అమ్మ సినిమాకి వెళ్తే చాలు వచ్చేస్తావు. ఇప్పుడు ఏమైంది అంత ఫీల్ అవుతున్నావు? ఇంకా ఏం కావాలి? పొద్దున అమ్మ చెప్పింది వినలేదా? 2 రోజుల్లో పెళ్లి చూపులకు వస్తున్నారు. అబ్బా దాని గురించి టెన్షన్ పడక. అసలు టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను శంకర్? చెప్పాను కదా, వదిలేసి. ఫైవ్ అయినా కావ్య ఇంటికి రాలేదు.
పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హలో శిరీష, నేను కావ్య వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి ఆంటీ. కావ్య ఇంకా ఇంటికి రాలేదు. ఈరోజు కావ్య కాలేజీ కూడా రాలేదాంటీ. సరే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, హలో ప్రియా, కావ్య వచ్చిందా? రాలేదాంటీ? సరే. హలో. హలో, సునీత గారా? అవునండి. నేను 2 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారా? అవునండి. మీరేంటి ఫోన్ చేశారు? మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. స్టేషన్కా? నేనెందుకు? రండి, చెప్తాను. ఎస్ఐ గారు, ఏమైంది? త్వరగా చెప్పండి. కంగారు పడకండి. కావ్య, పాపిష్టిదానా, పెళ్లి చేసుకోవడానికి వీడే దొరికాడా నీకు? ప్రాణంగా పెంచాను కదే, నా పరువు తీసే పని ఎలా చేసావే నువ్వు? సునీత గారు, ఏంటిది? నా కూతురు నా ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి మీ కూతురు మైనర్ కాదు, మేజర్. అంతేకాదు, మీ వల్ల ప్రాణహాని ఉందని స్వయంగా మీ కూతురే ప్రొటెక్షన్ కోసం ఇక్కడికి వచ్చింది. అర్థమైంది ఇన్స్పెక్టర్ గారు, ఇదంతా దగ్గరుండి నేర్పించింది ఈ దరిద్రుడే. అమ్మా, ఒక్క దెబ్బ నా భర్త ఒంటి మీద పడిందో తల్లివని కూడా చూడను. ఇలాంటి లో క్లాస్ వెధవ గురించి కన్న తల్లినే కాదనుకుంటావా? నువ్వు అసలు నా కూతురువే కాదు. నా కూతురు ఎప్పుడు చచ్చిపోయింది. ఇంకెప్పుడు నీ మోహన్ నాకు చూపించుకో. లక్ష్మి, శంకర్ ఇప్పుడే ఫోన్ చేశాడు. మన కావ్యమ్మ గారిని శంకర్ గుళ్ళో పెళ్లి చేసుకున్నాడంట. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారంట. అందుకే అమ్మగారు స్టేషన్కి వెళ్ళారట. అక్కడ ఈవిడ నానా గొడవ చేశారంట. అయినా కావ్యమ్మ గారు ఊరుకోలేదు, గట్టిగా వాదించారంట. మంచి పని జరిగింది. పని వాళ్లను పనికిరాని వాళ్ళుగా చూసినందుకు ఆ దేవుడు అమ్మగారికి తగిన శాస్తి చేశాడు. ఆ పనోడిని అల్లుడిగా ఇచ్చాడు. ఇక జీవితాంతం ఆ పనోడికి అత్తగా, వాళ్లకు పుట్టిన పిల్లలకి అమ్మమ్మగా బతకాల్సిందే. అప్పుడు అత్తగా అమ్మమ్మగా డబ్బున్న అహంకారం ఎలా చూపిస్తుందో చూద్దాం. ఒక్క దెబ్బ నా భర్త ఒంటి మీద పడిందో తల్లివని కూడా చూడను. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు అమ్మగారు. చెప్పండి. అమ్మగారు, శంకరు ఫోన్ చేశాడు అమ్మగారు. ఫోన్ చేసి చెప్పేశాడా? నాకు తెలుసురా, మీ అలగా జనమంతా ఇంతే. అందుకే కదా నవ్వుకుంటున్నారు. నేనంటే అంత చులకనైపోయానా మీకు? నాలాంటి ధనవంతురాల్ని మీలాంటి పేదోడొకడు మోసం చేశాడని మీకు ఆనందంగా ఉంది కదా? మీరంతా ఒకటేరా. మీ లేకి జాతంతా ఇంతే. మీకు విశ్వాసం ఉండదు. మీకంటే కుక్కలు నయం.
పోండి, బయటికి పోండి. అమ్మగారు నోరు మూసుకొని బయటికి పోండి. మీలాంటి లేకి వాళ్ళు నాకు అవసరం లేదు. పోండి. ఏంటి నిన్నటి పాలు ఇంకా ఇక్కడే ఉన్నాయి? అమ్మగారు, అమ్మగారు, అమ్మా, అమ్మగారు, అమ్మా, అమ్మగారు. ఆ? హలో, అంబులెన్స్ సర్వీసా? హలో, పోలీస్ స్టేషన్? ఎస్ఐ గారు, మా అమ్మకి ఏమైందండి? ఒంటరితనం వలన ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిందేమన్న అనుమానంగా ఉంది. సీరియస్గా ఏమీ లేదని డాక్టర్ చెప్పారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆమె స్పృహలోకి వచ్చింది. మీరు వెళ్ళి చూడొచ్చు. ఏయ్, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? చచ్చానో బతికానో చూడడానికి వచ్చారా? బయటికి పోండి. ఎస్ఐ గారు, మీరేనా చెప్పండి. వీళ్ళని బయటికి పొమ్మని చెప్పండి. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడండి, మీరు కాస్త బయటికి వెళ్ళండి. లేకుంటే పేషెంట్కి చాలా ప్రాబ్లం. వెళ్ళండి. అసలు ఏం జరిగింది డాక్టర్? ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఆమె సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడుతుంది. తనకి వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె ఏదో ఒక రోజు ఒంటరితనం భరించడం కన్నా సూసైడే బెటర్ అని చనిపోతుంది. ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లంని సైకియాట్రిస్టే డీల్ చేస్తాడు. నాకు తెలిసిన ఓ సైకియాట్రిస్ట్ ఉన్నాడు, ఆయనకి చెప్తాను. మీరేం వరీ కాకండి. మేడం, డాక్టర్ చెప్పిన టాబ్లెట్లు టైంకి జాగ్రత్తగా వాడండి. సర్లే. నేను ఇంకా బయలుదేరుతాను మేడం. మీ హెల్త్ జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? ఏం కావాలి? ఐఎమ్ సుధీర్, సైక్రియాటిస్ట్. సైకియాట్రిస్టా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకోసమే వచ్చాను, ట్రీట్మెంట్ చేయడానికి. దేనికి? నేనేమన్నా పిచ్చిదానా? నాకేం పిచ్చి లేదు. మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. సునీత గారు, ప్లీజ్ బీ కూల్. కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. సైక్రియాటిస్ట్ని కలిసే వాళ్ళంతా పిచ్చి వాళ్ళు కాదండి. అయినా నాకు మీ మీద అలాంటి అభిప్రాయం కూడా లేదండి. మరి ఎలాంటి అభిప్రాయం ఉంది? నా అభిప్రాయం గురించి తప్పకుండా చెప్తాను, కానీ ముందు మీ అభిరుచులు ఏంటో చెప్పండి. నేనెందుకు చెప్పాలి?
ఎందుకంటే నేను మిమ్మల్ని శ్రేయోభిలాషిగా భావిస్తున్నాను కాబట్టి. శ్రేయోభిలాష నన్నందరూ శత్రువులానే భావిస్తారు. ఆఖరికి నా కన్న కూతురు కూడా నన్ను శత్రువులానే భావించింది. ప్రపంచంలో నేను అందరికీ శత్రువునే, నాకందరూ శత్రువులే. నాకు ఏ శ్రేయోభిలాషి అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ నాకు అవసరం ఉంది. ఏంటా అవసరం? సునీత గారు, చిన్నప్పటి నుండి నేను ఒంటరిగానే పెరిగాను. అమ్మా నాన్న ఊహ తెలియక ముందే చనిపోయారు. స్కూల్లో, కాలేజ్లో నేను చదువుకునేటప్పుడు నాతో ఎవరు స్నేహం చేసేవాళ్లే కాదు. నేను కూడా ఎవరితో స్నేహం చేసేవాడిని కాదు. ఎందుకో నాకు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తుంటే మీతో స్నేహం చేయాలనిపిస్తుంది. నేనెందుకు మీతో స్నేహం చేయాలి? మీరు కూడా నాలాగే ఒంటరి వాళ్ళు కాబట్టి. సరేనా ఫ్రెండ్సా? కనీసం ఫ్రెండ్కి కాఫీ కూడా ఇవ్వట్లేదా? సారీ సుధీర్ గారు, ఇప్పుడే తెస్తానండి. 1 మినిట్. ఈ రోజు నుండి నన్ను మీరు అని పిలవకండి. అలాగే. అత్తయ్య, మావయ్య భోజనానికి రండి. వద్దమ్మా, నువ్వే తిను. రాత్రిది పొద్దుడిది మొత్తం నువ్వే తిను. నువ్వు కోటీశ్వర్ల కూతురు అనుకున్నాం గాని మీ అమ్మ దగ్గర నుంచి 5 పైసలు కూడా వచ్చేటట్టు లేదు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మన శంకర్ ఈవిని పెళ్లి చేసుకున్నాడంటే కాస్తైనా బంగారం డబ్బు తీసుకొస్తుంది అనుకున్నాను. కాని ఉత్త చేతితో ఊపుకుంటూ వచ్చింది. దీన్ని బదులు మా అన్నయ్య కూతుర్ని చేసుకుంటే ఎంతో కొత్త కట్నం డబ్బులైనా వచ్చేవి. ఛ, అంతా మన కర్మ. ఎందుకే తొందరపడతావు? మన అదృష్టం బాగుండి వీళ్ళమ్మ చస్తే ఆస్తి అంతా మనకే దక్కుతుంది. వీళ్ళమ్మ దీనికి అమ్మలా ఉండదు, అక్కలా ఉంటుంది. మనం చచ్చాకగానే చావదు. అలాంటప్పుడు మనకు అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది? అదృష్టం చావు చెప్పిరావే, సడన్గా వస్తాయి. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తుండాలి. సరే, లోపలికి పద. ఏమైంది? అబ్బాయి వచ్చాడే. వస్తే రానివ్వండి, మనకేమన్నా భయమా? సర్లే పద. బాధపడక కావ్య, అన్ని సమస్యలు త్వరలోనే తీరిపోతాయి. నాకు అమ్మని చూడాలని ఉందండి. సరే, రేపే వెళ్దాం. ఇంకా ఆపు సుధీర్. నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది. సుధీర్, నీకు విషయం తెలుసా? నేను ఇలా మనస్ఫూర్తిగా నవ్వి కొన్ని సంవత్సరాలు అవుతోంది. నేనెప్పుడు సీరియస్ గా ఉండేదాన్ని. నలుగురు నన్ను చూసి భయపడాలని ఆలోచించే నాకు హాయిగా నవ్వితే అది ఎంత బాగుంటుందో ఇప్పుడు తెలుస్తోంది నాకు. ఏంటి సునీత, నిజమైన ఫ్రెండ్షిప్ లో ఎప్పుడూ నవ్వులు సంతోషాలే ఉంటాయి. అవును సుధీర్. ఏయ్, ఎవరు మీరు? ముష్టోళ్ళా? ముష్టోళ్ళైతే బయట ఉండి అడుక్కోవాలి. డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తారా? అది కాదమ్మా, నేను ఏంటే అమ్మ అంటున్నావు? నేనేదో నీ తల్లినైనట్టు. నాకున్న ఒక్కగానొక్క కూతురు ఒక ఎదవతో వెళ్ళి చచ్చిపోయింది. నాకెవ్వరూ లేరు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. అది కదా అత్తయ్య, పాపం కావ్య. ఎవర్రా నీకు అత్తయ్య? నీతి జాతి లేని ఎదవిరా నువ్వు. అందుకే సిగ్గు లేకుండా ఇంకా నా ఆస్తి కోసం నా చుట్టూ కుక్కలా తిరుగుతున్నావు.
నా ప్రాణం పోయినా సరే నా ఆస్తి మాత్రం నీకు దక్కనివ్వను. అసలు నీలాంటితో ఇలా మాట్లాడకూడదు, చెప్పుతో కొట్టి మాట్లాడాలి. శంకర్, పొండి బయటికి. ఛీ! నువ్వు అసలు కన్న తల్లివే కాదు, కసాయి దానివి. నువ్వు మారుతావనుకుని నీ దగ్గరికి రావడం నిజంగా నా మూర్ఖత్వం. నువ్విప్పుడే కాదు, ఎప్పటికీ మారవని అర్థమైపోయింది. శంకర్, పద వెళ్దాం. అసలు మా నాన్న బ్రతుకుంటే ఇలా జరిగేదే కాదు. హలో, శంకర్! అమ్మా! అమ్మా! అమ్మా, లేమ్మా! అమ్మా! ఊరుకో కావ్య. శంకర్! అమ్మా! కావ్య, కావ్య, కంట్రోల్, కంట్రోల్ ప్లీజ్. అమ్మా, లేమ్మా! సార్, ఇదంతా ఎలా జరిగింది? ఏమో తెలియదు, పనుల్లో వచ్చి చూసేటప్పటికి ఇలా చనిపోయి ఉందట. అయ్యో, అదేంటండి? మా పెళ్ళైన రోజే మేడం గారు పనులందరినీ పనిలోంచి తీసేశారు. ఏం సత్యబాబు, ఏంటి విషయం? పని మానేసిన మాట నిజమే గాని మళ్ళీ సుధీర్ బాబు గారు పనులు చేర్పించారంటే. సుధీర్ బాబు ఎవరు? అదిగో సార్, అతనే. మీరు? సార్, నేను సుధీర్ని, సైక్రాటిస్ట్ని. తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను సార్. బాగానే కోలుకుంది సార్. ఇంతలోనే ఎలా జరిగిందో, ఇంతకీ ఎలా జరిగింది సార్? మాకు తెలియదండి. పోస్ట్ మార్టం చేస్తే ఒక ఐడియా వస్తుంది. కానిస్టేబుల్స్ సార్. పోస్ట్ మార్టంకి ఏర్పాట్లు చేయండి. ఓకే సార్. సునీత గారు మోతాదుకు మించి నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల చనిపోయారు. నిద్ర మాత్రలా? నా ట్రీట్మెంట్లో ఆవిడకి అసలు నిద్ర మాత్రలే ప్రిస్క్రైబ్ చేయలేదు సార్. వాట్? మీరు నిద్ర మాత్రలు రాయలేదా? మరి అన్ని నిద్ర మాత్రలు ఆవిడకెలా దొరికాయి? అంటే ఎవరైనా కావాలని చంపారంటారా? మూడు రోజుల నుంచి శంకర్ గాని కావ్య గాని ఇంటికొచ్చారా? రాలేదు సార్. గుర్తు చేసుకొని చెప్పండి. లేదు సార్, రాత్రి 10 గంటల వరకు మేము ఆ ఇంట్లో ఉంటాం సార్. ఎవరూ రాలేదు. ఓకే శంకర్, మీరు వెళ్ళి మిగతా కార్యక్రమాలు చూడండి. సరే సార్, పద. కావ్య, ఇలా ఎన్నాళ్ళని బాధపడుతూ కూర్చుంటావు? పద, కొంచెం భోంచేయి. వద్దు శంకర్, నాకు ఆకలిగా లేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అడ్వకేట్ ప్రసాద్. చెప్పండి. కావ్య అంటే మీరేనా? అవునండి. మీ అమ్మ సునీత గారు ఈ ఆస్తిని అమ్మ అనాథ శరణాలయానికి రాసిచ్చారు. అనాథాశ్రమానికి రాసిందా? అవును, కావాలంటే పేపర్స్ చూడండి.
మీరు బయటికి వెళ్తే తాళం వేసుకుంటాం. చూడండి సార్, ఎంత ఘోరం జరిగిపోయిందో. అనాథాశ్రమానికి రాయడం ఏంటి సార్? చూస్తున్నానమ్మా, ఒక్క నిమిషం. సార్, అమ్మ అనాథాశ్రమానికి సంబంధించిన డీటెయిల్స్ సార్. ఈ అనాథాశ్రమం సైకియాట్రిస్ట్ సుధీర్దా? అవును ఎస్ఐ గారు. చూసారు ఎస్ఐ గారు, ఇదంతా ఆ సుధీర్ ఆడిన డ్రామా అని అర్థం అవుతుంది. చూడండమ్మా, అవన్నీ మాకు తెలీదు. మీకేదైనా డౌట్ ఉంటే కోర్టులో తెలుసుకోండి. ఓకే లాయర్ గారు, ఏదైనా అవసరమైతే మీకు మళ్ళీ కాల్ చేస్తాం. బయలుదేరండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్ సార్. ఒకసారి సైకియాట్రిస్ట్ని పిలువు. ఓకే సార్. ఆ సుధీర్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన చాలా మంచారు బాబు. ఆయన వల్లే మళ్ళీ మేము పనిలో చేరాం బాబు. సునీతమ్మ గారిని ఆయన చాలా మార్చారు బాబు. ఎప్పుడు సుసలాడుతూ మాట్లాడే ఆవిడ నవ్వుతూ మాట్లాడేది సార్ మాతో. ఆయన నిజంగా దేవుడు సార్. నమస్తే సార్. ఏంటి రమ్మన్నారంట? అవునండి, అమ్మ అనాథాశ్రమం మీదే? అవునండి, నేను చిన్నప్పటి నుండి అనాథని. అందుకే నాకు అనాథలంటే ఇష్టం. అందుకే అనాథాశ్రమం పెట్టాను. అది సరే, సునీత గారు ఆస్తి మొత్తం మీకు రాశారని విన్నాను. వాళ్ళు చెప్పలేదా? అదేంటి, మా లాయర్ని పంపించానే. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఇదంతా మీరే చేశారని. ఏమ్మా, గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమవ్వదు. ఎస్ఐ గారు, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సునీత గారు చాలా బాగా కోలుకున్నారు. దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు మంచి గిఫ్ట్ ఇస్తానన్నారు. నేను ఆస్తిస్తారని ఊహించడం లేదు. ఇస్తే మాత్రం తీసేసుకుంటారా? దీన్ని బట్టి అర్థం అవుతుంది మీరెంత చీటరో. చూడమ్మా, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. కావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకో. అందులో ఏముందో తెలుసా? నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల చనిపోయిందని ఉంది. నన్ను అంటారేంటి? నేనేదో మర్డర్ చేసినట్టు. ఓకే ఓకే, కూల్ కూల్. అసలు ఏం జరిగిందో చెప్పండి. సార్ చెప్తాను సార్. అబ్బా ఆపు సుధీర్, జోక్స్ మీద జోక్స్ వేసి నవ్విస్తున్నావు. లేదు సునీత, నువ్వు నవ్వడమే నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. లేదు సుధీర్, నువ్వు పక్కనుంటే నేను ఎప్పుడు బాగుంటాను. అందుకే నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. లేదు లేదు లేదు, ఈ రోజు నేనే నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటది? వెయిట్, సతీ, లక్ష్మి రండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. మళ్ళీ ఎందుకు వచ్చారు? సునీత ప్లీజ్, నేను చెప్పేది కాస్త విను. ఒంటరితనానికి మంచి మందు పక్కన మంచి మనుషులు ఉండడం. నీ ఒంటరితనాన్ని పోగొట్టడమే నేను నీకిచ్చే మంచి గిఫ్ట్. అవునమ్మా, ఇక్కడ పనిచేయడం మాకు ఇష్టమే. ఏంటి, నీకు ఓకేనా? సరే, నీ ఇష్టం. మరి నాకిచ్చే గిఫ్ట్? నువ్విచ్చిన గిఫ్ట్ తో పోల్చుకుంటే నేనిచ్చే గిఫ్ట్ చాలా చిన్నది. అందుకే ఆ గిఫ్ట్ ఇప్పుడు ఇవ్వను. కానీ ఏదో ఒక రోజు మీరు ఊహించినంత పెద్ద గిఫ్టే ఇస్తాను. సార్, అది సార్ జరిగింది. ఓకే సుధీర్ గారు, మీరు వెళ్ళండి. అవసరమైతే ఫోన్ చేస్తాను. ఓకే సార్. చూడండి అమ్మా, ఈ కేసు నేను జాగ్రత్తగా ఎంక్వైరీ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. సరే సార్. సార్, మ్మ్. మీరు చెప్పిన అనాథాశ్రమం గురించి ఎంక్వైరీ చేశాను సార్. అది బోగస్ అని తేలింది సార్. ఏంటి, బోగసా? అవును సార్, చాలా మందిని అడిగాను సార్. 2-3 కంటే పిల్లలు ఎక్కువ మంది లేరు సార్. ఆ ఆశ్రమం అనేది పెద్ద బోగస్ సార్. అక్కడ ఉన్న ఆయాలను కూడా అడిగాను సార్. ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేదు సార్. గట్టిగా అడిగితే కేవలం 5 రోజుల కోసమే రమ్మన్నారని చెప్పారు సార్. అక్కడ ఎవరూ అసలు పనిచేయట్లేదండి సార్. కావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకో. అందులో ఏముందో తెలుసా? నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల చనిపోయిందని ఉంది. నన్ను అంటారేంటి?
ఏరా ఆ డబ్బులు తీసుకొచ్చాడా? తీసుకో త్వరగా. ఆ. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీకోసమే డాక్టర్. నా కోసమా? ఏమైంది? ఏం లేదు, సునీత పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మీతో మాట్లాడాలని. సునీత పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించా? అంతా బానే ఉంది కదా? అంతా బాగానే ఉందా? యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒకసారి స్టేషన్కి వెళ్ళి నిజాలు మాట్లాడుకుందామా? స్టేషన్కా? స్టేషన్కి ఏంటి ఎందుకు టెన్షన్ సార్? పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు సార్. ఏయ్, చెప్తావా స్టేషన్కి వస్తావా? సార్ అది చెప్పు. నిజమే సార్. సునీత పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చమని సుధీర్ నాకు డబ్బులు ఇచ్చాడు. సుధీర్, ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నావు? చిన్న సహాయం చేయాలి నాకు. ఏంటది? చాలా చిన్న సహాయం. నాకు తెలుసు మీరు ఏ లాభం లేకుండా పనిచేయరని, అందుకే ఇది అడ్వాన్స్ మాత్రమే. ఏం చేయాలి? ఏం లేదు, సునీత పోస్ట్ మార్టం రిపోర్ట్ని కొంచెం మార్చాలి. ఓకే. రైట్, మీ అనాథాశ్రమం బోగసరం మాకు తెలిసిపోయింది. అసలు నిజమేటో చెప్పు. సార్ బోగస్ ఏంటి సార్? నాకేం తెలియదు సార్. రైట్, నిజం చెప్తావా చెప్పవా? నిజంగా నాకేం తెలియదు సార్. నువ్వు ఇలా చెప్పవరా? కానిస్టేబుల్ సార్, వాణ్ణి తీసుకురండి. ఏంట్రా నూరెళ్ళ పెట్టావు? మాకంతా తెలిసిపోయిందానే? చెప్పు చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. సునీత, ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును, ఇదంతా నీ ట్రీట్మెంట్ మహిమే. సరే జ్యూస్ తీసుకో. అదేంటి నువ్వు తీసుకొచ్చావు? సత్యబాబు లేడా? వాళ్ళేదో పనిలో ఉన్నారు, అందుకోసం నేను తీసుకొచ్చా. కూర్చో. థ్యాంక్ యూ. అమ్మగారు, పనెంత అయిపోయింది అమ్మగారు. వెళ్ళొస్తాం అమ్మగారు. అలాగే వెళ్ళు. సరే అమ్మగారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సుధీర్ ఈ టైంలో వచ్చా? నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తానన్నావు, గుర్తుందా? గుర్తుంది. అది తీసుకుందామనే వచ్చా. ఏం కావాలి చెప్పు. నీ ఆస్తి.
ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఈ వీడియో చూస్తే నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. ఏయ్ ఎప్పుడు చేసావు ఈ పని? రాత్రే. ఎందుకు చేసావు? ఏయ్! ఎందుకు చేసావు? ఎందుకు చేశానంటే అసలే నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నీ అందంతో పాటు ఆస్తిని కూడా అనుభవిద్దామని. నా ప్లాన్ వర్కౌట్ అయ్యి నీ అందం నా సొంతం అయింది. ఇక నీ ఆస్తి కూడా సొంతం అయిపోతే నా అంత అదృష్టవంతుడు ఇంకెవడు ఉండడు. ఏరా బెదిరిస్తే భయపడిపోయి నా ఆస్తిని సొంతం చేస్తాననుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా చేయను. చేసి నా కూతురికి అన్యాయం జరగనివ్వను. అవసరమైతే నేను ఇప్పుడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. నాకు తెలిసే నువ్వు చాలా మొండిదానివని. నువ్వు హాయిగా చేస్తావు. నువ్వు చనిపోయాక ఈ వీడియో బయటకొస్తే బ్రతుకున్న నీ కూతురు పరిస్థితి ఏంటి? తన భర్త అత్తమామలు ఈ సమాజం ఎన్ని మాటలంటుంది. అవన్నీ భరించే ధైర్యం నీ కూతురికి లేక చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఆ చావుకి కారణం ఎవరవుతారో ఆలోచించుకో. వద్దు, నువ్వు చెప్పినట్లే వింటాను. ఆ వీడియో నాకు ఇచ్చే. ఇస్తా. ముందు ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టు. నువ్వు చెప్పినట్టే చేశానుగా. ముందు ఆ వీడియో నాకు ఇచ్చే. సునీత, నువ్వు ఎంత మొండిగట్టనవో అందరికీ తెలుసు. ఈ వీడియో నీకిచ్చి నిన్ను వదిలేస్తే ఆ తర్వాత నా పరిస్థితి ఏమవుతుందో నాకు బాగా తెలుసు. అంటే నీ ఆస్తిని అనుభవించుకుంటూ జీవితాంతం సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే చనిపోవాలి. రాస్కెల్. నీలాంటి వెధవ పనులు చేసే డాక్టర్ల వల్ల సమాజానికి మేలు చేసే డాక్టర్లకు కూడా చెడ్డ పేరు వస్తుందిరా. మన దేశంలో డాక్టర్లని దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి చెడ్డ పని చేశావంటే నిన్ను ఎన్కౌంటర్ చేసి చంపేయాలరా. కానిస్టేబుల్స్, సార్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి.